వెల్కమ్ టు విశ్వాదిక ఆస్ట్రో. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అర్ధాష్టమ శని అండి. సో శని ఎప్పుడైతే ఒక రాశి నుండి ఇంకొక రాశికి మూవ్ అవుతాడో అంటే వెళ్తాడో అప్పుడే మూడు రకాల శనులు స్టార్ట్ అవుతాయండి. ఒకటి ఏలినాటి శని, ఒకటి అర్ధాష్టమ శని, ఒకటి అష్టమ శని. సో ఈయన ఎప్పుడైతే మూవ్ అవుతాడో అప్పుడు ఏలినాటి శని ఫామ్ అయినప్పుడు మూడు రాశులను తన గుప్పెట్లోకి తీసేసుకుంటాడు. ఏలినాటి శని వల్ల మూడు రాశులను గుప్పెట్లోకి తీసుకుంటాడు. అర్ధాష్టమ శని వల్ల ఒక రాశిని గుప్పెట్లోకి తీసుకుంటాడు. అష్టమ శని వల్ల ఒక రాశిని గుప్పెట్లోకి తీసుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈయన ఇప్పుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్తున్నాడు. ఈయన మీనరాశికి వెళ్ళగానే ఐదు రాశుల్ని వదిలేస్తాడు, ఐదు రాశుల్ని పట్టుకుంటాడు. అదే మన టాపిక్, విముక్తి గుప్పెట. ఏ ఐదు రాశులు తన గుప్పెట్లోకి వెళ్తున్నాయి, ఏ ఐదు రాశులు విముక్తి పొందుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ విముక్తి అంటే పూర్తి విముక్తి అని కూడా చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ జన్మజాతకంలో శని అంతర్దశ నడుస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈయన కరెక్ట్ గా మార్చి 29వ తారీఖు, మీకు డేట్ చూపిస్తున్నాను ఇక్కడ. ఈయన మార్చి 29 శని, ఇక్కడ చూసారా, ఇది కుంభరాశి నుండి మీనరాశికి వెళ్తాడు. ఈయన కుంభరాశి నుండి మీనరాశికి వెళ్ళడమే షష్టగ్రహ కూటమి ఒకటి ఫామ్ అవుతుంది. షష్ట అంటే ఆరు, కూటమి అంటే కలవడం. అంటే ఆరు గ్రహాల కలయిక మీనరాశిలో కలుస్తుంది. ఇది షష్టగ్రహ కూటమి అంటారు. దీనివల్ల వచ్చే ఉపద్రవాలు ఏంటి అనేది కూడా మనము సపరేట్ గా ఒక వీడియో చేస్తున్నానండి. ద్వాదశ రాశులకు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని అది మీరు చూడొచ్చు. బట్ ఇక్కడ టాపిక్ వచ్చేసి అర్ధాష్టమ శని గురించి కాబట్టి, ఈయన ఈ రాశి నుండి ఈ రాశిలోకి వెళ్ళగానే చెప్పాను కదండి, శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరం ఉంటాడు. సో ఈ రెండున్నర సంవత్సరంలో ఐదు రాశులను తన గుప్పెట్లో పెట్టుకుంటారు, ఐదు రాశులను వదిలేస్తాడు. సో ఇప్పుడు ఏళ్ళనాటి శనికి సపరేట్ వీడియో చేసినా అది చూడొచ్చు. ఇది అర్ధాష్టమ శని కాబట్టి అర్ధాష్టమ శనికి ఒక రాశి తన గుప్పెట్లో ఉంచుకుంటాడు. ఆ రాశి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఏ రాశి తన గుప్పెట్లోకి వెళ్తుందంటే తన ధనస్సు రాశి గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మార్చి 29 శని ఈ కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్తాడో అప్పుడు వృశ్చికానికి వదిలేస్తాడు. వృశ్చికాన్ని అర్ధాష్టమ శని నుంచి అష్- విముక్తి పొందుతాడు. ధనస్సు రాశి అర్ధాష్టమ శనిలోకి వెళ్ళిపోతుంది. అర్ధాష్టమ శని అంటే ఏం లేదండి. ఇప్పుడు ఏ రాశి నుంచైనా నాలుగో భాగంలో శని స్థితి పొంది ఉంటే దాన్ని అర్ధాష్టమ శని అంటారు. ఇప్పుడు ధనస్సు నుంచి లెక్కేయండి. ఇది ఫస్ట్ బాక్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్. 1 2 3 4. చూడండి, 9 10 11 12 ఇక్కడే కదండి ఫోర్త్. శని ఇక్కడికి వస్తున్నాడు కదండి. ఇంతకుముందు శని 11 లో ఉన్నాడు, అందుకని ఈ వృశ్చిక రాశి వారికి ఇంతకుముందు అర్ధాష్టమ శనిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు అర్ధాష్టమ శనిలోకి వస్తారు. సో ఇప్పుడు ఈ ధనుసు రాశి వారికి ఏంటి పరిస్థితి, వాళ్ళకు ఈ అర్ధాష్టమ శని వల్ల కలిగే ఏంటి ప్రయోజనాలు ఏంటి, ఉపద్రవాలు ఏంటి అనేది కూడా మనము తెలుసుకుందామండి. ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండొచ్చు, అయ్యో వృశ్చికం వాళ్ళకు ఫ్రీ అయిపోయింది కదండి, వాళ్ళకు ఈ శని వల్ల ఏం బాధలు ఉండవు కదా అని. పరిస్థితి ఏంటంటే అండి, ఇది గోచారం అంటారు. గోచారం అంటే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ శని గోచారం. గోచారం అంటే ఒక గ్రహము రాసుల్లో తిరగడాన్ని గోచారం అంటారు. ఇప్పుడు శని ప్రజెంట్ గా ఈ నెలలో ఇక్కడికి వెళ్తున్నాడు కాబట్టి ఇది గోచార స్థితి అంటాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ స్థితిని బట్టి మనం తెలుసుకుంటున్నాం ఈ దశలన్నీ. అంటే ఈ ఎల్నాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఇవన్నీ గోచార రీత్యా దాని రాశి ఫలాల్ని చెప్తుంటారు. మీరు యూట్యూబ్ లో చూసినా, టీవీలో చూసినా, మీరు ఏ రాశి ఫలాలు చూసా అవన్నీ గోచార రీత్యా చెప్తారు. ఎందుకు అవి ఎగ్జాక్ట్ గా వాళ్ళు చెప్పినవి ఆ రాసుల వారికి ఎందుకు కరెక్ట్ గా కనెక్ట్ అవ్వవు అంటే, కొంతమందికి ఫుల్ గా కనెక్ట్ అయితే, కొంతమందికి 50% కనెక్ట్ అవుతాయి, కొంతమందికి 30% కనెక్ట్ అవుతాయి. ఎందుకు అంటే వాళ్ళ జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పుకున్నాం కదండి, ధనస్సు రాశి వారికి ఏళ్ళ అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఫ్రీ అయిపోతున్నారు వాళ్ళు. బట్ వాళ్ళ జన్మ జాతకంలో శని అంతర్దశ, శని ప్రత్యంతర దశ స్టార్ట్ అయింది అనుకోండి, లేకపోతే శని మహాదశ స్టార్ట్ అయింది అనుకోండి, మనం ఏం చేయలేం. ఏళ్ళనాటి శని అయినా సరే, అర్ధాష్టమ శని అయినా సరే, అష్టమ శని అయినా సరే, వాళ్ళ జన్మ జాతకంలో శని మహాదశ స్టార్ట్ అయినా సరే, ఇవి అన్ని ఒకేలాగా రిజల్ట్ ఇస్తాయి. అంటే అతనికి శని మహాదశ ఉన్నంత వరకు అర్ధాష్టమ శని అయినా ఒకటే, ఏళ్ళనాటి శని అయినా ఒకటే. ఆ మహాదశ అయిపోయేంత వరకు తను చేసిన కర్మలకు తాను ఫలితం శని గ్రహం అనుభవంలోకి తీసుకొస్తాడు. అందుకే ఏళ్ళనాటి శని అన్న, అర్ధాష్టమ శని అన్న, అష్టమ శని అన్న జనాలు ఎందుకు భయపడతారంటే, తను ఏదో ఒక ఎగ్జామ్ రాసి ఉంటాడండి. ఆ ఎగ్జామ్ రిజల్ట్ వస్తాడు కదండి, ఆ రిజల్టే శని శని భగవానుడు అనుభవంలోకి తీసుకొస్తాడు. అంటే మనకు చూపిస్తాడు ఆ రిజల్ట్ ఏంటనేది. మనం ఎవరినో కొట్టామో, మనకి ఎవరికో పెట్టామో, పెట్టిన దానికి రిజల్ట్ ఇస్తాడు ఈ అర్ధాష్టమ శని అష్టమ శనిలోనే. కొట్టిన దానికి రిజల్ట్ ఇస్తాడు ఈ అష్టమ శని అర్ధాష్టమ శనిలో, ఏళ్ళనాటి శనిలోనే. అందుకే శని మనం చేసిన కర్మలకు రిజల్ట్, అంటే ఆ రిజల్ట్ ని అనుభవంలోకి తీసుకొస్తాడు కాబట్టి ఫలితాల్ని
జనాలకు ఈ ఏలినాటి శని అన్న, శని అంతర్దశలన్నా, ఈ ఈ అర్ధాష్టమ శనులన్నా నచ్చవు. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మలే వాళ్ళకి అనుభవంలోకి వస్తాయి కాబట్టి వాళ్ళకి నచ్చవు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దాని నుండి విముక్తి ఏంటి అవన్నీ మళ్ళీ తర్వాత చూసుకుందాము. బట్ ఇప్పుడైతే దాని వల్ల వచ్చే పరిస్థితి ఏంటి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలనేది మనం ఈ ధనుసు రాశి వారికి రాశి ఫలాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీ జాతక విశ్లేషణ చేయించుకోవచ్చు. దానివల్ల పరిహారాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు. దీని నెక్స్ట్ వీడియోలో మీకు ధనుసు రాశి వారికి రాశి ఫలాలు నేను అప్లోడ్ చేస్తానండి. అంటే ఈ ఎల్నాచన్ 2వ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అని కూడా నేను అప్లోడ్ చేస్తాను. అర్ధాష్టమ శని పార్ట్ 2లో మీరు చూడొచ్చండి. సో థ్యాంక్ యూ అండి.